చేసుకోవాలి. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా మనం ఈ రోజున మాఘమాసం దాని విశిష్టత గురించి కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మాసాలన్నిట్లో కూడా ప్రధానమైన మాసాలుగా అంటే శివకేశవులకి ప్రియమైన మాసంగా కానీ లేకపోతే చాలా విశిష్టమైన మాసాల్లో ప్రధానమైన ఇది కూడా ఒక మాసంగా మనం చెప్పుకునేది మాఘమాసం. శిశిర ఋతువులో వచ్చే ఈ మాఘమాసం ముఖ్యంగా సూర్యనారాయణుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన తర్వాత ఆయన అక్కడి నుంచి మకర రాశిలో ఉన్న సమయాన్ని ఈ మాఘమాసంతో కలిపి చూసుకున్నప్పుడు ఉదయాన ప్రాతకాల సమయంలో చేసే స్నానాలకి విపరీతమైన విశిష్టత అనేది ఈ మాఘమాసంలో చెప్తారు. అంటే ఈ మాఘమాసానికి ముందు మనకి శూన్యమాసం, అలాగే మాఘాది పంచకాలుగా తీసుకున్నప్పుడు మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ 5 మాఘ పంచకాల తర్వాత మనకు వచ్చే ఆషాఢమాసం మళ్ళీ శూన్యమాసం. కాబట్టి మాఘమాసం అనేది చాలా విశిష్టమైన మాసంగాను అలాగే అనేక రకాలైన పండుగలకి ఇది ఒక ముఖ్యమైన మంత్గా కూడా చెప్తారు. అంటే ఇప్పటిదాకా పుష్యమాసం అవ్వడం, పుష్యమాసం తర్వాత వచ్చిన ఈ మాఘమాసంలో ముఖ్యంగా ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ మాఘమాసంలో సూర్యనారాయణ స్వామికి ప్రీతంగా ప్రార్థనలు చేసే మాసంగా కూడా దీన్ని చెప్తారు. ఎందుకంటే మాఘమాసంలో ఆదివారాల విశిష్టత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలోనే మనకి రథసప్తమైన, శ్రీపంచమి అయినా అలాగే ముఖ్యమైనవన్నీ భీష్మ ఏకాదశి మొదలైన పండగలన్నింటినీ కూడా మనం ఇక్కడ తీసుకుంటూ శివరాత్రి దాకా చాలా ముఖ్యమైన పండుగలన్నీ కూడా ఈ మాసంలో మనం చూడడం జరుగుతుంది. చాలా విశిష్టమైన మాసం కాబట్టి ఇది గృహ నిర్మాణాలకు కూడా అనుకూలమైన సమయంగా కూడా దీని గురించి మత్స్యపురాణంలో చెప్పడం జరిగింది. అంటే అన్ని రకాలుగా కూడా వ్యక్తులకి అటు మనం అంటే అటు సమ్మర్కి స్టార్టింగ్గా అనుకుంటాం లైట్గా, అలాగే ఆ చలికాలం ఎండ్ అయిపోతుంది కాబట్టి దాదాపుగా ఈ సమయంలో వ్యక్తుల యొక్క శరీరం అంతా కూడా కొంచెం కుచించిపోయినట్టుగా, వ్యక్తి లాగేసినట్టుగా, అంటే బలం తగ్గడం కాదు, వ్యక్తి యొక్క ఇది కొంత తగ్గినట్టుగా అనిపించడం, అంటే శరీరంలో ఊబకాయం అనేది ఏదైనా ఉంటే అది పోయినట్టుగా చక్కగా ఉన్నట్టుగా తయారయ్యే మాసంగా ఇక్కడి నుంచి మొదలవుతుంది. అలాగే ఈ సమయంలో ప్రాతకాల స్నానాలకి విశేష ఫలితం అనేది చెప్పడం జరిగింది. అంటే ఆ స్నానం అనేది మనం కేవలం నదుల్లో, తటాకాల్లో, సరస్సుల్లో, ఇంటి దగ్గర బావి దగ్గరైనా లేకపోతే కనీసం ఇంట్లో నీళ్లతో అయినా చేయడం బట్టి కూడా చాలా విశేష ఫలితాలు వస్తాయి. ఆ స్నానానికి అంత ఫలితం ఉందని మాఘపురాణంలో దాని గురించి విశేషతలు చెప్పడం జరిగింది. మాఘపురాణం కూడా అష్టాదశ పురాణాలు 18లో కూడా మాఘపురాణం అనేది చాలా విశిష్టమైంది. దానికి సంబంధించి అసలు ఈ మాఘపురాణంలో కొన్ని విషయాలు అంటే అసలు దీని విశిష్టత కొంతవరకు తెలుసుకోవడానికి మనం కనుక ప్రయత్నం చేసినట్లయితే ఇందులో ప్రధానంగా కొన్ని చిన్న కథలు అనేవి మనకి ఈ మాఘ స్నాన ఫలితాల గురించి అలాగే మాఘమాసంలో చేసే కార్యక్రమాలు ఏవి ప్రధానంగా ఎక్కువ దాని యొక్క ఇది చూపిస్తాయి ఇంపాక్ట్ అన్నది కూడా మనం ఇక్కడ చూస్తాం. అంటే మాఘము అంటేనే అది ఒక యజ్ఞం లాంటిది. అంటే వ్యక్తులు చేసిన పాపాలని పోగొట్టే మాసంగాను దీంట్లో అంటారు. అలాగే యజ్ఞానికి సమానంగా దీన్ని చెప్తారు. మాఘమాసంలో మఖా నక్షత్రంలో చంద్రుడు పౌర్ణమి నాడు తిథితో కలిపి ఉండేదాన్ని కాబట్టి దీన్ని మాఘమాసంగాను అనడానికి కారణం అదొకటి చెప్తారు. అలాగే వ్యక్తులకి పుణ్యాన్ని పెంచే మాసంగా, వ్యక్తికి పుణ్యం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? వాళ్ళు చేసే స్నానం, జపం, దానం, తపస్సు, ఇతరులకి సహకారం ఎన్నో రూపాల్లో ఏర్పడుతూ ఉంటుంది. కనుకప్పుడు అంటే మన భారత భూమిని కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి విశేషంగా అటు పక్కన హిమాలయ పర్వతాలు కానీ లేకపోతే చక్కటి అరణ్యాలు, దాంతోపాటుగా మంచి పుణ్యాలు పెంచే ప్రదేశాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది ఋషులందరూ కలిసి ఒక రోజున మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి చక్కగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటూ మాకు జపానికి, తపానికి, స్నానానికి అనుకూలంగా ఉంటూ మానసిక ప్రశాంతతను మేము పొందుతూ ఏది చేస్తే అనుకూలతలు మా మానసికంగా అనుకూలతలు సిద్ధింపటం అనేది జరుగుతుందో అలాంటి ప్రదేశాన్ని ఒకటి మాకు ఏర్పరిచినట్లయితే అక్కడ మేము అన్ని రకాలుగా పూజాది కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పినప్పుడు ఇప్పుడు విష్ణుమూర్తి తన యొక్క సుదర్శన చక్రాన్ని విసిరితే అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం మీకు అన్ని విధాలా అనుకూలమైంది అని చెప్పినప్పుడు అందరూ కూడా దానికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పుడు నైమిసారణ్యం అనే ప్రదేశంలో పడినప్పుడు అందరూ జపాలు, తపాలు అన్నిటికీ విశేషంగా ఉపయుక్తంగా ఉండే ప్రదేశంగా దాన్ని భావించి ఋషులందరూ కూడా అక్కడ యజ్ఞయాగాదులు లాంటివి సంకల్పం చేసి అలా చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో అక్కడికి
ఈ యొక్క సూత మహర్షి తర్వాత సౌనకాది మహర్షులందరూ ఇక్కడ జపాలు అవన్నీ చేసుకుంటూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్న సమయంలో రోమహర్షుడు ఆయన పుత్రుడైన ఈ యొక్క సూత మహర్షి వీళ్ళందరూ కూడా వచ్చిన సందర్భంలో వాళ్ళని ఈ యొక్క పురాణం గురించి చెప్పమని చెప్పి అడిగినప్పుడు, అంటే తండ్రి గురించి చెప్పినప్పుడు ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, ఆయన చెప్తుంటేనే మాకు రోమాలు అన్నీ కూడా ఇలాగా ఇదైపోతే అంత చక్కగా విధానంలో ఆయన చెప్తారు రోమహర్షుడు అని. ఆయన పుత్రుడిగా మీరు మాకు దీని గురించి చక్కగా ఈ పురాణాలు కొంచెం అర్థమయ్యేట్టుగా చెప్పమని అడిగితే ఆయన సూత మహర్షి తప్పకుండా చెప్తాను అన్నప్పుడు, దాంట్లో ఏం చెప్పండి నేను మీకు అని ఆయన అన్నప్పుడు వీళ్ళందరూ ఒక చక్కటి యజ్ఞం చేస్తున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు అడిగితే, మాకు వైశాఖ పురాణం తర్వాత ఈ యొక్క కార్తీక పురాణం విన్నాం కదా, మాకు మాఘపురాణం గురించి చెప్పినప్పుడు ఆయన చక్కగా దాని గురించి వివరంగా 28 అధ్యాయాలు ఉన్న మాఘపురాణం గురించి చక్కగా చెప్పడం మొదలు పెడతారు. అందులో దిలీపుడు అనే ఒక మహారాజు ఆయన ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సరస్సులు అక్కడ ఆయన చాలా సెద తీరుతున్నప్పుడు ఒకానొక మహర్షి ఆయన దగ్గరికి వచ్చి, ఇది మాఘమాసంలో నువ్వు గనక చక్కగా ఇక్కడ స్నానం చేసి ఉంటే బాగుండేది కదా అంటే, ఆయన వెంటనే అవునా అని చెప్పి వెళ్ళి దాన్ని అలసట తీరేట్టుగా స్నానం చేశాక దీని యొక్క విశిష్టత ఏంటి అని ఆయన అడుగుతారు. అడిగినప్పుడు వశిష్ఠులు వారిని అడిగితే నీకు పూర్తిగా దీని గురించి చెప్తారన్నప్పుడు ఆయన వెళ్ళి వశిష్ఠుడిని అడిగినప్పుడు ఆయన దాని గురించి చెప్తూ దాని గురించిన మాఘపురాణం గురించి అందులో ఈ కథ గురించి చెప్తూ, ఎంత చెప్పినా తక్కువే, చాలా చాలా విశేషత కలిగిన మాసం ఇది. ఇక్కడ చేసే జపం, దానం, తపస్సు అన్నీ కూడా మామూలు నెలలో చేసిన దానికంటే కూడా అత్యధికమైన శక్తి ఇచ్చేదిగా అవుతుంది. ఈ సమయంలో గోవు తన మునిగినంత దాంట్లో గనక ఆ పాటి నీళ్ళల్లో స్నానం చేసినా కూడా వ్యక్తికి పాపాలు అన్నీ పోవడం, ఆ తర్వాత ఇంకొక రెండోసారి స్నానం కనుక చేసినట్లయితే వైకుంఠలోక ప్రాప్తి, మూడోసారి స్నానం చేసినట్లయితే తప్పనిసరిగా విష్ణుమూర్తే ఏదన్నా ఇవ్వడానికి ఆయన మనకి ప్రయత్నం చేయడం, ఇంతటి విశేషం కలిగిన మాసంగా దాని గురించి చెప్పడం. అలాగే ఇంట్లో గృహంలోనే కనుక స్నానం చేసిన ఒకవేళ అందరికీ అవకాశం లేనప్పుడు తప్పనిసరిగా 6 రెట్ల పుణ్యాన్ని, అలాగే బావి దగ్గర స్నానం చేస్తే 12 రెట్ల స్నానం పుణ్యఫలాన్ని ఆ స్నానం వల్ల, అలాగే తటాకాల్లో చేసే ద్విగుణితం, అలాగే తటాకాలతో పాటుగా ఇంకా సరస్సుల్లో కనుక స్నానాలు చేసి దాంతోపాటుగా నదీ స్నానాలు లాంటివి చేస్తే చాతుర్గణం, అలాగే అదే సమయంలో ప్రయాగ మొదలైన ప్రదేశాల్లో గంగా స్నాన ఫలం అనేది సహస్ర ఫలం అనేది, మహానది స్నానాలు అనేది మనకి 100 రెట్ల ఫలంలాగా ఇలా చెప్పుకుంటూ వెళ్ళి అంత విశేషం. అలాగే ఎవరైతే ఈ సమయంలో ప్రయాగలో స్నానం చేస్తారో ఈ మాఘమాసంలో వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు, తప్పనిసరిగా వాళ్ళకి మంచి జీవితం అనేది అక్కడితో అయిపోతుందని చెప్పి అంత విశేషత గురించి చెప్పడం కూడా, ఎవరు ఎన్ని రకాల పాపాలు చేసినా కూడా మాఘమాసంలో ప్రాతకాల సమయంలో కనుక ఈ యొక్క స్నానం తెలిసి కానీ తెలియక కానీ చేసినా, ఎవరు బలవంతం వల్ల చేసినా లేకపోతే మనసు పెట్టి చేసినా తప్పనిసరిగా వాళ్ళకి వైకుంఠం అనేది ప్రాప్తిస్తుంది. శివకేశవులు ఇద్దరికీ కూడా చాలా ప్రియమైన మాసం కాబట్టి ఆ విశేషత ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎవరు ఎన్ని రకాల పాప కర్మలు చేసినా అన్నిటినీ కూడా తుడిచిపెట్టేంత శక్తి ఈ మాఘస్నాన ఫలం వల్ల లభిస్తుంది. అలాగే ఆ రోజున తప్పకుండా స్నానంతో పాటుగా నెలంతా కూడా చేసే వాళ్ళకి కొందరు విష్ణువాలయం కానీ శివాలయంలో కానీ దీపారాధన చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే అక్కడ ప్రసాదాన్ని తీసుకోవడం, అలాగే మాఘ పురాణాన్ని చదువుకున్నా మంచిదే, విన్నా పర్వాలేదని ఆ విశిష్టతలన్నీ చెప్పుకుంటూ దాని గురించి చెప్తారనమాట. అంటే అలాగే ఒకానొక ఇంకో చిన్న కథలో కూడా ఒక వ్యక్తికి ఆ స్నాన ఫలం వల్ల పులి రూపం పోయి చక్కటి రూపం అనేది ఏర్పడి ఆ గంధర్వుడికి శాప విమోచనం కలిగిందని, అలాగే మార్కండేయుడికి కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాఘస్నాన ఫలం వల్ల ఆయనకి ఆ రకమైన అపమృత్యు దోషం పోయిందని అనేక కథలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి మాఘపురాణాన్ని విన్నా కూడా చాలా మంచి విశేషం కాబట్టి చదివినా మంచిదే, విన్నా మంచిదే, అవకాశం ఉంటే స్నానం చేసినా మంచిదే. ఏది ఏమైనా తప్పనిసరిగా ఈ సమయంలో అందరూ కూడా మాఘపురాణాన్ని వినడానికైనా ప్రయత్నం చేసినట్లయితే ఎవరెవరికి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు జపమో, దానమో, తపమో ఏదైనా ఎవరికైనా సరే కంబళి దానం చేసినా, వీలైనంత వరకు ఏదో ఒక చిన్న దానం చేసినా అత్యంత ఫలితాన్ని ఇచ్చే మాసంగా, మామూలు నెలల కన్నా కూడా అత్యధిక ఇది మాసంగా చెప్తారు. కాబట్టి చాలా విశేషమైన మాసంగా, ఎంత చెప్పినా తక్కువే కాబట్టి మాఘమాసం గురించి మనం ఈ రోజున కొన్ని విషయాల వరకు ఇక్కడ మనం తెలుసుకున్నాం. నమస్కారం. వీక్షించారు కదా.